ఈరోజు వీడియోలో నాకు తెలిసిన కొన్ని ఫ్యాషన్ టిప్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్యాషన్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి, క్లోతింగ్ కదా. సో ఈ క్లోతింగ్ విషయానికి వస్తే బ్రాండ్ కంటే కూడా ఫిట్టింగ్ అనేది కొంచెం టాప్లో ఉంటుందని నా ఒపీనియన్. ఇది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు, బట్ 90% ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే అది కూడా చెప్తాను. మనం ప్రతిసారి క్లోత్స్ వేసుకోవడానికి బ్రాండెడ్ క్లోత్స్ వేయలేము, అలా అని చెప్పి బ్రాండెడ్ క్లోత్స్ కోసం ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టలేము. సో ఇన్ కేస్ బ్రాండెడ్ క్లోత్స్ తీసుకున్నా కానీ అవి లూజ్గా ఉంటే అంత మంచిగా అయితే కనిపించవు. సో మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్న క్లోత్స్ అయినా సరే ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఫిట్టింగ్ అన్నాను కదా అని చెప్పేసి మరీ టైట్గా అయితే వేసుకోకూడదండి, మనకున్న ఫ్యాట్ ఎక్సెస్ ఫ్యాట్ కనిపించేలాగా. సో ఇవి వేసుకునేవి ఎలా ఉండాలి అంటే, మనం క్లోత్స్ వేసుకున్నప్పుడు మన బాడీ షేప్ అనేది మంచిగా ఎలివేట్ అవ్వాలి. సో ఆ క్లోత్స్ని మంచి ఫిట్టింగ్తో మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఈ బ్యాలెన్సింగ్లో టిప్ నెంబర్ 1 ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు వేసుకున్న టాప్ అనేది కొంచెం ఫ్లోయిగా ఉందనుకోండి, గో ఫర్ ఎ ఫిట్టెడ్ ప్యాంట్. సో టాప్ ఫ్లోయిగా ఉంటే ప్యాంట్ అనేది మనం ఫిట్టెడ్ ప్యాంట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యాంట్ అనేది కొంచెం విత్ ఎక్కువ ఉందనుకోండి, గో ఫర్ అ సింపుల్ టాప్. సో ప్యాంట్ అనేది విత్గా ఉంటే టాప్ సింపుల్గా ఉంటే ఓవరాల్ అవుట్ఫిట్ లుక్ అనేది బాగుంటుంది. సెకండ్ టిప్ ఏంటంటే, గో ఫర్ అ న్యూట్రల్స్. మనం క్లాత్స్ బై చేసేటప్పుడు బేసిక్ కలర్స్ అనేవి మన దగ్గర ఎప్పుడు ఉంచుకోవాలి. బేసిక్ కలర్స్ అంటే మనకి వైట్, బ్లాక్, బీచ్ కలర్ అండ్ డెనిమ్. ఈ 4 కలర్స్ అనేవి కనుక మన దగ్గర క్లోత్స్ ఉంటే బాటమ్స్ అవ్వచ్చు, లేదు అంటే టాప్స్ లాంటివైనా సరే అవ్వచ్చు, ప్రతి ఒక్క దాని మీదకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 3 ఏంటంటే, మనం ప్రెజెంట్ లేయరింగ్ అనేది క్లోతింగ్లో చాలా ట్రెండింగ్గా ఉంది. లేయరింగ్ అంటే మనం వేసుకున్న డ్రెస్ మీద ఒక స్ట్రగ్ కానీ, స్కార్ఫ్ కానీ, లేదు అంటే డెనిమ్ జాకెట్ ఆర్ బ్లేజర్, ఇలాంటి వాటితో లేయరింగ్ అనేది చేస్తే ఓవరాల్గా లుక్ అనేది చాలా బాగుంటుంది, స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇది ప్రెజెంట్ ట్రెండింగ్ కూడా. సో ఇది వచ్చేసి టిప్ నెంబర్ 3. ఈ క్లోత్ బ్యాలెన్సింగ్లో 4th టిప్ అండ్ అలాగే లాస్ట్ టిప్ కూడా, ఆల్వేస్ కీప్ వన్ పర్ఫెక్ట్ శారీ ఆర్ అ డ్రెస్ ఆర్ వెస్ట్రన్ అవుట్ఫిట్. ఎందుకు అంటే సడన్గా మనం ఏదైనా అకేషన్కి వెళ్ళాలి అన్నా, లేదంటే పార్టీ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ మన దగ్గర ఒక శారీ కానీ, డ్రెస్ కానీ, లేదు అంటే ఒక వెస్ట్రన్ అవుట్ఫిట్ కానీ పెట్టుకుంటే చాలా క్విక్గా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అనేది నా ఒపీనియన్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.